ఇద్దరు ప్రముఖ కాపు నాయకులు రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారు. రాధా స్తబ్దుగా ఉంటే ఆమంచి కృష్ణమోహన్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సాయిరామ్ గారు ఏంటి పరిస్థితి? ప్రధానంగా మనము ఈ ఇద్దరు నాయకులు కూడా నిర్ణయాలు అనేవి రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతున్నాయి. రాధా ఎందుకు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళలేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెళతారు అనేటటువంటిది దాదాపు ఒక 4 రోజుల పాటు ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా చర్చనీయాంశమైంది. అయితే చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత ప్రకటిస్తూనే తాను రానందుకు, తెలుగుదేశంలో చేరనందుకు కారణాలను అర్థం చేసుకోవాలనేటటువంటి విజ్ఞప్తితోటి రాధా తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుతో టీడీపీతో తనకేం విభేదాలు లేవు, చేరడానికి సానుకూలంగానే ఉన్నామనేటటువంటి సంకేతాలు మాత్రం ఆయన పంపించారు. ప్రధానంగా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం తెలుగుదేశంలో లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. అయితే అనుచర వర్గం అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఆటంకంగానే పరిణమించిందని చెప్పాలి. అనుచరుల్లో మెజార్టీ చంక్ వైసీపీలోనే కొనసాగాలి అనేటటువంటి డిమాండ్ చేశారు. ఇక లేదు అనుకుంటే కనుక జనసేన, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఉండడం వల్ల జనసేనకు వెళితే కనుక గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సంఘ బలాన్ని నిరూపించుకునేందుకు సామాజికంగా కూడా కొంత న్యాయం చేసుకున్నట్లుగా అవుతుంది అనేటటువంటి డిమాండ్ను కూడా ఆయన ముందుంచినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అనే ఒక అవగాహనకు వచ్చినట్లుగా మనకి అతని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది కొంత సమయం తీసుకుంటున్నారు తప్పితే ఖచ్చితంగా అటువైపే మొగ్గు ఉంది అనేది కూడా అదే సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మదర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది, వంగవీటి రత్నకుమార్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రాధా మీద ఎక్కువగా ఉంటుంది. ఆమె గతంలో తెలుగుదేశంలో కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళితే కనుక భవిష్యత్తు బాగుంటుంది, నీకు అటు వైసీపీలో ఎటు నీకు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏమీ లేవు అనేటటువంటి సూచనతోటే కొంత సతమతమైనట్లు కానీ తర్వాత తెలుగుదేశం వైపు టిల్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. చివరిలో మళ్ళీ అనుచర వర్గం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు వెనుకంజ వేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల లోపుగానే ఆయన ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో ఆ ఎడ్జ్ ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గుతారు అనేది కూడా ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ లోపల రంగారాధా మిత్రమండలి ద్వారా కొన్ని యాక్టివిటీస్ తోటి పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్లో తన భావాలకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా రాధా చేయనున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అంటే వంగవీటి రంగా పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గంలో ఒక దేవుడిగా కొలుస్తారు. ఆయన్ని మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిగా ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్న ఒత్తిడి చంద్రబాబు పార్టీ వైపు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ ఆఫర్ కూడా తెలుగుదేశం పార్టీ చేసింది అని మీరే అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో కీలకమైన రాధా సేవల్ని పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవడానికి ఈ రకమైన స్టెప్స్ వేస్తుందని మనం అనుకోవాలా, లేదంటే ఎమ్మెల్సీతో సరిపెట్టి అతని ఎదుగుదలకు సంబంధించి పక్కన పెట్టే కార్యక్రమం వస్తుందంటారు? అలా ఎట్లా ఈక్వేషన్స్? ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గం యొక్క మద్దతు చాలా కీలకం. ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే కనుక మనం 34 స్థానాలు ఉభయ గోదావరి జిల్లాలో ఉంటే 2014 ఎన్నికల్లో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం వల్ల పశ్చిమ గోదావరికి చెందినటువంటి మొత్తం స్థానాలు, ఇక తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి 14 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు జనసేన ఇండివిజువల్గా పోటీ చేస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ దాదాపు 35 నుంచి 40% జనాభా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈ 2 జిల్లాల్లో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 50-55% కూడా ఉన్నారు. అంటే ఒక దాదాపు 7-8 నియోజకవర్గాల్లో గెలుపు సాధించాలంటే ఒక కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా గట్టిగా పనిచేసి పోలరైజ్ అయితే కనుక అక్కడ ఆ క్యాండిడేటే నెగ్గేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేనాన్ని కోల్పోతున్నాం కనుక కాపుల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి ఫ్యాక్టర్ని ముందుకు తీసుకురావాలి అనేది తెలుగుదేశం యొక్క భావనగా మనం చూడాలి. అందుకనే చంద్రబాబు నాయుడు స్థాయిలోనే
తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసిన తర్వాత వైసీపీలో అసంతృప్తితో ఉన్నటువంటి రాధాని ఒక రకంగా చెప్పాలంటే అంటే ఒక ప్రలోభపరిచి లేదంటే అతనికి పదవులకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి తెలుగుదేశం వైపు కనుక ఎడ్జి తీసుకోగలిగితే కాపు సామాజిక వర్గంలో కొంత ఓటింగ్నన్నా ప్రభావితం చేయగలుగుతాము, జనసేన విడిపోవడం వల్ల వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చుకోగలుగుతాము అనేటటువంటి భావంతో నిజానికి రాధా యొక్క మనస్తత్వం కానీ రాధా యొక్క వైఖరి కానీ చూస్తే కనుక ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, మరోసారి ప్రజారాజ్యంతో పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో కూడా యాక్టివిటీ పరంగా అతను సామాజిక వర్గ పరంగా కానీ యాక్టివిటీ పరంగా కానీ కొంత వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల రాధాని తీసుకోవడంలో ఇండివిజువల్గా రాధా యొక్క ఇన్ఫ్లుయెన్స్, రాధా యొక్క ప్రభావం కంటే కూడా రంగాకి ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో రంగాకు ఉన్నటువంటి క్లౌట్ ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా చేసుకోవాలో ఆ సెంటిమెంట్ని తీసుకోవాలి అనేటటువంటి భావన తెలుగుదేశంలో ఉంది. అందువల్లనే ఈ ప్రభావాన్ని ఈ సంఘటనని కూడా రాధాకోణంలో కాకుండా రంగా కుమారుడు తమ పార్టీలో ఉన్నాడు అనేటటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో న్యూట్రలైజ్ అవుతుంది ఓటర్స్, అంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పూర్తిగా జనసేన వైపు కాకుండా కొంతైనా ఒక 10%, 20% తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుందని ఒక అంచనాతోటే తెలుగుదేశం అధినాయకత్వము కొంత రిస్క్ సాహసము చేస్తూ రాధా స్థాయిని మించి, అంటే నిజానికి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలంటే వైసీపీలో అసంతృప్తి ఉన్నటువంటి నాయకుడిని తెచ్చుకోవడమే కాకుండా వైసీపీలో వైసీపీలో కానీ అంతకుముందు కాంగ్రెస్లో కానీ తనను తాను నిరూపించుకున్న పరిస్థితి రాధాకి లేదు. అయినా కూడా తండ్రి యొక్క ప్రభావం, తండ్రి యొక్క సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి మంచి ఆఫర్ రాధాకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయితే నాయకుడు ఎలా ఉన్నప్పటికీ కూడా క్యాడర్ కూడా పూర్తిగా విభేదించడంతో రాధా ఒక రకంగా చెప్పాలంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అది చివరి క్షణాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నట్లుగా ఉంటే పర్వాలేదు, కానీ ముందుగానే మనం తీసుకుంటే కనుక రివర్స్ అంటే బూమ్రాంగ్ అయ్యి రివర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని పెండింగ్లో పెడుతూనే టీడీపీ అధిష్టానంతో మాత్రం సన్నిహితంగానే టీడీపీ అధిష్టానానికి మాత్రం వ్యతిరేక సిగ్నల్స్ వెళ్లకుండా తనను అర్థం చేసుకోవాలి అనేటటువంటి భావాన్ని బహిరంగపరిచారని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇంత కాపు సామాజిక వర్గం మీద ముద్ర వేయగల ప్రభావం ఉన్న వ్యక్తిగా వంగవీటి రాధా ఉన్నప్పుడు జనసేన ఎందుకు ఆఫర్ చేయటం లేదు? జనసేన ఆఫర్ ఎట్లా ఉందని మనం భావించాలి? జనసేన నుంచి వచ్చిన ఆఫర్లు ఏంటి రాధాకి? ప్రధానంగా జనసేన పవన్ కళ్యాణ్ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ని కాపు సామాజిక వర్గం బలంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఈ ఉభయ గోదావరి జిల్లాలోని జనసేనకే తమ ఓటు వేయాలని మెజార్టీ చంక్ ఆఫ్ కాపు పాపులేషన్ ఏదేమైనా సరే మన నాయకుడు ఉండాలి, నెగ్గినా ఓడినా ఏదైనా మన వాడి బలాన్ని మనం నిరూపించాలనేటటువంటి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఉన్నట్లుగా మనకి పొలిటికల్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసి మిగిలిన సామాజిక వర్గాలను దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు. అందరూ కలిసి రావాలి, తన కాపులు సపోర్ట్ చేస్తే చేయొచ్చు, కానీ తాను కాపు కులానికి ప్రతినిధిగా మాత్రం చూడొద్దని స్పష్టమైనటువంటి బహిరంగ సభల్లో కానీ లేదంటే కార్యకర్తల సమావేశాల్లో కానీ ప్రజలతో మాట్లాడేటటువంటి సందర్భాల్లో కానీ కాపు సామాజిక వర్గాన్ని చేరువ చేసుకుని హక్కుని చేర్చుకునేటటువంటి ప్రయత్నం తనంతట తాను చేయట్లేదు. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చేరితే ఓకే. అందువల్లనే పవన్ కళ్యాణ్ నుంచి రాధాకి ఎటువంటి ఆఫర్ రాలేదు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కొంత సంప్రదింపులు చర్చ జరిగినాయి తప్పితే పవన్ కళ్యాణ్ వారు రాధా సన్నిహిత మిత్రులు మాత్రం పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడే రాధా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి నేరుగా ఆఫర్ వస్తుంది, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ నుంచి నేరుగా ఎటువంటి ఆఫర్ రావట్లేదు. అనుచరులు మాత్రం ఖచ్చితంగా మనము అటువైపు ఉండాలంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఈగో అనేటటువంటిది కూడా ప్లే చేస్తూ ఉంటుంది. నిజంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించి మనం కలిసి పనిచేద్దామని ఉంటే ఎలా ఉండునో తెలియదు, కానీ అటు నుంచి పెద్ద ఆఫర్ రాలేదు. అనుచరులు మాత్రం జనసేన వైపు వెళ్ళాలంటున్నారు. జనసేనలో ఉండేటటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కొంత టచ్లో ఉన్నారు తప్పితే అధినేత మాత్రం టచ్లో లేరు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ వైపే ఈయన మొగ్గు చూపడానికి మళ్ళీ వైసీపీకి వెళ్ళాలన్న డిమాండ్ కూడా రాధాకి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం ఎంతవరకు వాస్తవం? అంటే వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో తలుపులు మూసుకుపోయాయనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్లో నియోజకవర్గానికి రాధా వైసీపీలో ఉండగానే మల్లాది విష్ణుని ఎంపిక చేసుకోవడము, అతనికే సీట్ ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పేయడము,
తర్వాత నీ బలం సరిపోదు అక్కడ అనేటటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో రాధాకి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిలోనే నిష్క్రమించాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈయన వెళ్ళిపోతున్నాడని తెలిసిన సందర్భంలో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే ఈయనతో చర్చలు జరిపారు, కానీ జగన్ కనీసం ఫోన్ కూడా చేసి సంప్రదించలేదు నన్ను అనేది ఒక ఆవేదన, ఆక్రోశం కూడా రాధాలో ఉంది. ఒకవేళ జగనే పిలిచి నీకు వేరే పదవులు ఇస్తాను, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నీకు ఈసారి టికెట్ ఇవ్వలేను అని చెప్పు ఉంటే వేరే రకంగా ఉండేదేమో, కానీ జగన్ పూర్తిగా రాధాని ఇగ్నోర్ చేశాడనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్లనే అతని యొక్క అహం కావచ్చు, ఈగో కావచ్చు, కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని అనుచరులతో చెప్పడం ద్వారా కన్విన్స్ చేశారు. ఎందుకంటే వైసీపీని ఎందుకు వెళ్తున్నామంటే వైసీపీ అధినాయకత్వంలో మనల్ని పట్టించుకోవట్లేదు, మనకి సీట్ ఇవ్వడం అనేది సెకండరీ, కానీ అసలు వైసీపీ అధినాయకత్వం మనతో సంప్రదించడానికి, మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వట్లేదు. అంటే మనల్ని ఎలా చూస్తున్నారో చూడండి. అందువల్ల మన ఆత్మాభిమానాన్ని నిలుపుకోవడానికన్నా సరే మనం ఖచ్చితంగా వైసీపీ నుంచి బయటికి రావాలి అని అనుచరులతోటి కన్విన్స్ చేసి రాధా బయటకు వచ్చినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరామ్ గారు. ఇది రాధా సందిగ్ధ పరిస్థితిని సాయిరామ్ గారు విశ్లేషించిన తీరు. అంటే ఎన్నికల దగ్గర చేసి కానీ ఆయన పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపించడం లేదు. మూడు వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, తను నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు రాధాని ప్రస్తుతం రాజకీయంగా స్తబ్దుగా ఉండడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మరో అంశంలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.